నిన్న మరి ముఖ్యమంత్రి అవ్వాలని పూజలు చేస్తున్నారుగా. చేస్తాడు. ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి దీవిస్తున్నారు అక్కడ. దీవిస్తారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కప్ప ఎంత ఊపిరి బిగబట్టినా యుద్ధమైనా కాలేదు. కప్పలాంటోడు ఎంత ఊపిరి బిగబడితే పొట్ట పగిలి చచ్చాడు. చంద్రబాబు నాయుడు అవుతాడా? కప్ప ఊపిరి బిగబడితేనే యుద్ధమైన అవుతుంది. వెలుగొండ ప్రాజెక్టు తీసుకోండి, తొలి దశ నిర్మాణ పనులకు 2000 కోట్లు కావాలా. ఆడ కొంపాగోడి పోగొట్టుకొని నిర్వాసితులైన వాళ్ళకు పునరావాసం కోసం 1000 కోట్లు కావాలా. అట్లాంటి సాటి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? ఆ ఫీడర్ కాలువల మరమ్మతుల కోసము అందుకు 456 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు, మంజూరు చేసినాడు. చేసే దానికి 571 కోటి ఆల్రెడీ ఖర్చు పెట్టాడు. నిన్న కూడా పోయి ఆ ఫీడర్ కాలువకు శంకుస్థాపన చేసినాడు. మళ్ళా 550 కోట్లు ఎంతో ఇచ్చాడు అని చెప్పి. జగన్ ఏం చేసినాడు 2024లో? అబ్బా ఏదో తను పూర్తి చేసినట్టు వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తానంట. అదే జాతీయ ప్రాజెక్టు. ఈయన పెద్ద మునగారి మాదిరి ఉత్తపాసు. అది ఆ డొల్లతనం అందరికి కనపడినది. ఇప్పుడు 2024లో మీకు గుర్తుందా, ఆగస్టులో తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకొని పోయింది ప్రవాహ వేగానికి. అప్పుడు కన్నయ్య నాయని పిలిచి చంద్రబాబు నాయుడు ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిక మీద జిందాల వారి సహకారంతో 19వ గేట్ను బిగించినాడు. ఇంకా అది పాత డ్యామ్ అయిన దాని వల్ల 33 గేట్లు కాలపరిమితి ముగిసిపోయినాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కుల మాదిరి ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపోతాయి. అక్కడ చేరిన ప్రవాహం అంతా సముద్రం పాలవుతుంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేసినాడు? 55 కోట్లు శాంక్షన్ చేసినాడు. పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఆ 33 గేట్ల స్థానంలో స్టాక్ లాక్ గేట్లను కొత్త ఏర్పాటు చేస్తున్నాడు మీరు. ఇకపోతే గోదావరి డెల్టాకు ఆయువు పట్టేది ధవళేశ్వరం. ధవళేశ్వరానికి మొత్తం 175 గేట్లు ఉన్నాయి. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సుమారుగా 58 గేట్లు బిగించినాడు. ఇంకా 117 గేట్లు ఉన్నాయి. మరి 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్నటువంటి జగను ఒక్క గేట్ అన్నా బిగించినాడా? ఇప్పుడు ఆ ధవళేశ్వరం గేట్లకు 150 కోట్లు కేటాయించినాడు. ఆ గేట్లన్నీ కూడా పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కటి జగన్ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఒక దమ్మిడి ఇవ్వడం కానీ, కాలువలకు మరమ్మతు చేయడం కానీ, గడ్డి గాదము కాలువల్లో పడే జమ్మి చెట్లు పీకియడం కానీ, లీకులు పూడ్చడం కానీ, లాకులు పూడ్చడం కానీ, లైనింగ్ పనులు కానీ చేసింటే ఒట్టింది. ఇప్పటికే ఈ వెలుగొండ ప్రాజెక్టులో 3708 మీటర్ల పనులు, సొరంగం పనులు అయిపోయినాయి. అడే ఆశామాచి కాదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు అన్ని దాంట్లకు ఇప్పుడు చెప్పినా కదా, ధవళేశ్వరం డ్యాముకు కానీ, శ్రీశైలం రిజర్వాయర్కి కానీ, తుంగభద్ర డ్యాముకు కానీ, కండలేరుకు కానీ, సోమశిల ప్రాజెక్టుకు కానీ, గుండ్లకమ్మకు కానీ, గోర్నకల్లు ప్రాజెక్టుకు కానీ, అవుకుకు కానీ, మైలవరం డ్యాంకు కానీ మరమ్మతుల కోసం 610 కోట్లు ముందే కేటాయించినాడు. పనులు స్పీడ్గా జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇంకా మిగతా ప్రాజెక్టులకు కూడా ఇవన్నీ అన్ని ప్రాజెక్టులకు ఉండేదానికి 850 కోట్లు ఆల్రెడీ చేసినాడు. 11,359 పనులకు అన్నీ ఐడెంటిఫై చేసి చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం తీసుకోండి. పోలవరం ఎడవకాల పనులు పూర్తిగా జరుగుతున్నాయి. ఎడవకాలం పూర్తి కాకుండా హెడ్ రెగ్యులేటర్ పనులు జరిగిన వృధా. దానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 900 కోట్లు కేటాయించినాడు. డయాఫ్రమ్ వాల్ నాశనమైంది, దుంపనాశనమైంది, ధ్వంసమైంది జగన్ గవర్నమెంట్. పోనీ డయాఫ్రమ్ వాలన్నా బిగించినాడా? ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ బిగించడం జరుగుతుంది. అలగనూరు ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు 1984లో రామారావు ప్రారంభించినాడు. 3,26,00,000. దానివల్ల 94 ఎకరాలు సాగవుతుంది. ఆళ్ళగడ్డలో, మైదుకూరులో, ప్రొద్దుటూరులో, కడపలో. అదంతా కృంగిపోయి మరమ్మతులకు నోచుకోక, ఒక చారడు నీళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళందుకు కొన్ని వేల మంది బతికేవాళ్ళు.
1,00,000 ఎకరాలు 94,000 ఎకరాలు అంటే ఆషామాషి కాదు. పాడి పంటల సౌభాగ్యంతో వెలిసిల్లేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి 36 కోట్లు కేటాయించినాడు. ఆగమేఘాల మీద పనులు జరుగుతాయి. అప్పుడు కాంగ్రెస్ ఉండేటప్పుడు కూడా అంతే. అప్పుడు తుంగభద్ర డ్యాము ఈ మద్రాసు ఉమ్మడి ప్రభుత్వము ఈ నిజాం ప్రభుత్వము కలిసి నిర్ణయించిన. ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు బళ్ళారి జిల్లాలను పోగొట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కదా. బళ్ళారి ప్రాజెక్టు పోతానే ఉత్తుంగ తరంగ నినాదాలతో పొంగి ప్రవహించి బళ్ళారి జిల్లాల్లో ఉండే తుంగభద్ర డ్యాము ఆ రోజు సంజీవ్ రెడ్డి ఏం చేసినాడు? 80% కరెంటు తీసుకొని 20% నీళ్లు పంచుకున్నాడు. ఆన్నే రాయలసీమ ప్రయోజనాలకు మొదటి దెబ్బ తగిలింది. ఆడ కైలాసనాథ వాంచు కమిషన్ ఏం చెప్పింది? ఈ బళ్ళారిని ఆంధ్రాలో కలపండి, రాయలసీమలో భాగము, తల్లి రొమ్ము నుంచి బిడ్డను వేరు చేసినంత మహాపాపము, అది శరీరం అయితే రాయలసీమ, ఇది తల బళ్ళారి జిల్లా, తుంగభద్ర డ్యాము, ఇవన్నీ ఇది ఆత్మ అయితే అది శరీరము. బెంగళూరు పోవాలంటే కూడా తెలుగు ప్రాంతాల్లో పోవాలా అంటే అట్లాంటప్పుడు బళ్ళారిని తెగ్గొట్టినారు. మాకు తలకాయ తెగ్గొట్టి మొండెం పెట్టినారు. మాకు బళ్ళారినే తలకాయ. అప్పుడు కైలాసనాథ్ వాంచు కమిటీ చెప్పాడు స్వయంగా ఈ మాటలు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మా గొంతు కోసింది. బళ్ళారిని తీసుకుపోయి అక్కడ వేసింది. 3 తాలూకాలు ఆదోని, ఆలూరు, ఉరవకొండ మాకు దోసినారు. తోసి బళ్ళారి కొట్టేసినారు. మా సౌభాగ్యం అంతా అన్నీ అంతరించిపోయా. మళ్ళా కోలార్ జిల్లా ఉంది. దానికి ఏం చెప్పింది రాష్ట్ర రీకన్స్ట్రక్షన్ సంఘము? అది మా గొంతు కోసింది. ఆ జనాభా లెక్కలు తీసుకుంటే కోలార్లో 54% తెలుగు వాళ్ళం. అది మాకు అనంతపూర్కు, చిత్తూరుకు దగ్గరలో ఉంటుంది. 22% కన్నడం వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అక్కడ కలిపి మా గొంతు కోసింది. వీళ్ళే గాడిదలు గచ్చన్నారు. అప్పుడు కాంగ్రెస్లో ఉండే వాళ్ళంతా. కాంగ్రెస్లో ఉండే వాళ్ళకి ఎందుకు తట్టలే? రామారావుకు తట్టిన ఉపాయం, ఆ మహానాయకునికి, ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌమునికి మిగులు జలాలు రాయలసీమ అంతా పారించవచ్చు.